ఒక అందమైన అడవిలో ఒక నెమలి ఉండేది. దానికి తన రంగురంగుల పించాలంటే చాలా గర్వం. అది ఎప్పుడూ తన పించాలను విప్పి నాట్యం చేస్తూ, ఈ అడవిలో నా అంత అందమైన వాళ్ళు ఎవరూ లేరు అని గర్వంగా చెప్పుకునేది. అదే అడవిలో ఒక కోకిల కూడా ఉండేది. అది చూడటానికి మామూలుగా నల్లగా ఉండేది. నెమలి ప్రతిరోజూ కోకిలను చూసి, చీ చీ, ఎంత రంగులేని పక్షివి, నిన్ను చూస్తేనే జాలి వేస్తుంది అని ఎగతాళి చేసేది. కోకిల ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేది. ఒక రోజు అడవిలోకి రాణిగారు విహారానికి వచ్చారు. అందమైన నెమలిని చూసి, ఆహా, ఎంత బాగుందో అని మెచ్చుకున్నారు. నెమలి మరింత గర్వంతో నాట్యం చేయడం మొదలుపెట్టింది. అంతలోనే దగ్గరలో ఉన్న చెట్టుపై నుంచి కోకిల మధురంగా పాడటం మొదలుపెట్టింది. ఆ పాట ఎంత తీయగా ఉందంటే రాణిగారు, ఆమె పరివారం, అడవిలోని జంతువులన్నీ మంత్రముగ్ధులైపోయాయి. అందరూ నెమలి నాట్యం చూడటం ఆపేసి కోకిల పాటను తన్మయత్వంతో వినడం మొదలుపెట్టారు. పాట ముగిశాక రాణిగారు, ఈ కోకిల గొంతులో ఎంత మాధుర్యం ఉంది, దీని పాట మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ కోకిలను నాతో పాటు నా తోటకి తీసుకువెళ్తాను అన్నారు. అప్పుడు నెమలికి తన తప్పు తెలిసొచ్చింది. తన అందం కంటికి ఆనందాన్ని ఇచ్చినా కోకిల గానం మనసుకు ఆనందాన్ని ఇచ్చిందని గ్రహించింది. గర్వంతో తలదించుకుంది.